చేసుకుంటాం. జై భీమ్. సార్ అందరూ జై భీమ్ చెప్పండి. దళిత సింహం గర్జించిన నేల ఇది. ఇక్కడ కొల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లా అనగానే ఒక సింహం గర్జించింది. ఎవరా సింహం? గర్జించింది. ఆ సింహాన్ని ఈ రోజున ఆ సింహం వెనక ఉన్నటువంటి సింహం పిల్లల్ని ఈ రోజున కుక్కలుగా చూస్తున్నారు. కారణం తెలుసా? ఒకప్పుడు మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళ కోసం పోరాటం చేస్తే కారాంచరుడు అడ్డంగా నరికేశాడు. సింహం గర్జించాడు. నీ జేబులో డబ్బులు పెట్టుకుని, నీ డబ్బులతో నీ ప్యాంట్ వేసుకుని, నీ చక్కగా సినిమా టికెట్ కొట్టుకుని సినిమా హాల్లోకి కూర్చుని దర్జాగా కూర్చుని కాలు మీద కాలు కూర్చుంటే అక్కడ నరికేశారు. అప్పుడు సింహం గర్జించిందా? కారంచేడు, చుండూరు, నేలికొండ, ఎక్కడ దళితులకు అన్యాయం జరిగితే మాదిరిగా వ్యత్యాసం లేకుండా గర్జించింది సింహం. గర్జించిందా? మరి ఈ రోజున మొగపోయింది సింహం. కారణం ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారా అని ప్రశ్న వస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మీ అందరూ తెలుసు. ఎలక్షన్లు జరిగాయి 1952. తర్వాత భారతదేశం మొత్తం ఎన్నికలు వచ్చి ప్రపంచం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద ఎన్నికలు జరిగినాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి అయ్యాడు, టంగుటూరి ప్రకాశం. అంతేనా? ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారా అని ఆలోచిస్తున్నప్పుడు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి రెడ్లు పరిపాలిస్తారన్నారు. రెడ్లు పరిపాలించారు. బ్రాహ్మణుల తర్వాత రెడ్డి వచ్చారు. మరి తర్వాత ఎవరు పరిపాలిస్తారా? బాబు పెడకము అయ్యి చేసుకుని రాజకీయ ఎన్టీఆర్ అనే ఇమేజ్ పెట్టుకుని రాజకీయంగా చైతన్యవంతమైన నమ్మకం రెడ్డి పరిపాలించారు. అవునా? రాజ్యాధికారం వచ్చిన తర్వాత తెల్లదొరల నుంచి నల్లదొరలకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఆ రాజ్యాధికారం నల్లదొరలో ఎవరికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటి బ్రాహ్మణుడికి వచ్చింది, ఆ తర్వాత కమ్మకు వచ్చింది, రెడ్డికి వచ్చింది, ఆ తర్వాత కమ్మకు వచ్చింది. ఆ తర్వాత రాజ్యాధికారం ఎవరికి వస్తుందా అని దళిత ఉద్యమం ఉవ్వెత్తిన దళిత మహాసభతో గొప్పగా లేచింది. కత్తి పద్మారావు గారి నాయకత్వంలో, బొజ్జ తారక గారి నాయకత్వం ఉప్పెగా వచ్చింది. ఆ ఉప్పన్ని తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారా? బ్రాహ్మణుల తర్వాత రెడ్డిలు, రెడ్డిల తర్వాత కమ్మలు, కమ్మల తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారంటే దళితులు పరిపాలిస్తారు. అందులో మాలో పరిపాలిస్తారన్నారు. కానీ మాల అనేవాడికి, దళితుడు అనేవాడికి అంబేద్కర్ వాడు కాబట్టి మాలవాడు, అందరి కోసం పనిచేస్తాడు కాబట్టి మాలవాడు. వాడు మాల అనే పేరుతో ఏ రోజులో పనిచేయాలి? మాలవాడు పనిచేశాడా? దళిత అనే పేరుతో పనిచేశాడు, బహుజన అనే పేరుతో పనిచేశాడు, రకరకాల మరి ఇంకా ఏ సంస్థ తీసుకున్నా సరే అక్కడ మాలవాడు అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకుని పనిచేశాడు. కానీ ఈ రోజున మాలవాడి పరిస్థితి ఏమైంది ఒకసారి ఆలోచించండి. దళితుడు అనేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదని వర్గీకరణ వచ్చింది మిత్రులారా, దళితులు చేర్చడం కోసం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కత్తిపద్మారావు గారి సింహాలు గర్జించడం మానేసినాయి. మరి గర్జించలేక దళితులే కదా కాములో కూర్చున్నప్పుడు కుక్కలు బయలుదేరాయి. బయలుదేరి కుంపటలు పెట్టాయి. రాష్ట్రం మొత్తం మీద పెట్టి దళితుడికి ఏం కావాలి అని అడగడం మానేసి తనకి ఏం కావాలి అడగడం మానేసి అప్పుడు మన కుక్కలన్నింటినీ చేర్చుకోవడం మొదలంటే అప్పుడు అనాథలు అయ్యారు. వీళ్ళందరూ సింహాలు కూడా అనాథలు అయ్యాయి. కుక్కల నాయకత్వం ఉండడం వల్ల ఇప్పుడు ఒక సింహం వచ్చింది, అనాథలైన జాతికి అండగా వచ్చింది. అదే పివి సునీల్ కుమార్ కాపువాడికి రిజర్వేషన్ కావాలంటే మాలవాడు మాట్లాడాలా? దళితుడు మాట్లాడాడు లేదా? రెడ్డి గురించి కావాలంటే మాలవాడు మాట్లాడతారు. ముఖ్యమంత్రి చేసినాడు. అవునా? కారంచేడులో మన తోటి సోదరులను చంపితే మాట్లాడిన మాలవాడు. మండల కమిషన్ టైంలో రిజర్వేషన్స్ కోసం పోరాటాలు చేసింది ఎవరు? మాలవాడు. ఈ రోజున మాలవాడి కోసం మాలవాడి ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా?
కారణం ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి తనకేమిస్తావు, తనకేం కావాలో తీసుకున్నారు. కమిషన్లు కావాలా, కార్పొరేషన్ కావాలా తీసుకున్నారు. మరి ఎవరు కూడా మాల జాతికి, మావాడికి ఏం కావాలి, దళితుడికి ఏమని ఒక్కడగా దళితులకి ఎజెండాలో వచ్చిన వాడు పివి సునీల్ కుమార్ ఐపీఎస్. పివి సునీల్ కుమార్ గారు ఒక సంఘాన్ని పెట్టాడండి అంటే ఒక సంఘాన్ని పెట్టాడు పివి సునీల్ కుమార్ గారు. ఎందుకోసం పెట్టాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ మహల్ని తీసుకున్నాడు. 300 మంది మహర్లు, 30,000 మంది విశ్వాస సైనికులు అడ్డంగానండి మేము కోరేగా తీసుకొచ్చారు. అవునా? ఎందుకు? వాళ్ళకి అంబేద్కర్ గుండెల్లో ఉంది. దళితులు అనే వాళ్ళ గుండెల్లో మహర్లకి ఈ రోజున మహర్ అనేవాడు దేశం మొత్తానికి దళితులందరికీ హక్కులు కల్పించాడా లేదా? కల్పించాడా లేదా? ఆంధ్ర రాష్ట్రంలో మహర్ని కోరినటువంటి అంబేద్కర్ వాళ్ళు మాల తప్పికారు మిమ్మల్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు చూడండి, ఎక్కడుంటాయి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు? రెడ్డిపల్లిలో ఉంటాయా? కమ్మపల్లిలో ఉంటాయా? కాపుపల్లిలో ఉంటాయా? తోటి మాదిపల్లిలో ఉంటాయా? మాలపల్లిలో ఉంటాయా? తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వంట లేకపోయినా గుండెల్లో పెట్టుకున్నవాడు అంబేద్కర్ ఎవరు? ఎప్పుడు వస్తాయి? ఈ రాష్ట్రంలో అనాథలైన అంబేద్కర్ వాళ్ళకి, ఈ రాష్ట్రంలో అనాథలైన మాలకి సునీల్ కుమార్ అని ఎలాగైతే వచ్చాడో అనాథలైన అంబేద్కర్ వాళ్ళని ముందుకు తీసాలంటే మాలవాడు తప్ప ఎవరు తీసుకెళ్ళాడు. అందుకని సునీల్ కుమార్ గారు మాలల్ని యోధులుగా ఎంచుకున్నారు. వాళ్ళు యోధులుగా తయారు చేసి, ఒక నాయకులుగా తయారు చేసి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ అంటే చూపించాలనుకోవడానికి ఏజెండాలో వచ్చాడు దళితవాడ పంచాయతీ. ఎందుకయ్యా మీరు మాలవాళ్ళని ఆర్గనైజ్ చేస్తారని సునీల్ కుమార్ గారు అడిగితే జీసస్ కొన్ని విత్తనాలు తీసుకున్నాడు చెప్పాడు. కొన్ని విత్తనాలు తీసుకున్నాడు, విత్తనాల్ని చల్లాడు. అమ్మగారు అడే మంచిగా చెప్పారు. జీసస్ తెలుసుకోండి. అదే జీసస్ గారు జీసస్ చెప్పిన విషయాన్ని చెప్పాడు. కొన్ని విత్తనాలు తీసుకున్నాను మంచి నేల మీద, కొన్ని విత్తనాలు చల్లాను. కొన్ని మంచి నేల మీద పడినాయి, కొన్ని రాతి నేల మీద పడినాయి, కొన్ని మురికి నేల మీద పడినాయి. మంచి నేల మీద పడి మంచి పంటలు ఇచ్చాయి, మురికి నేల మీద పడి మురిగిపోయి, రాతి నేల మీద పడి ఎండిపోయి. మంచి పంటనిచ్చిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచాన్ని మొత్తానికి క్రైస్తవాన్ని తీసుకెళ్ళాయి. నేను అంబేద్కర్ అనే విత్తనాలు తీసుకున్నా. ఎక్కడ చల్లాలా? రాతి నేల మీద చల్లాలా? మురికి నేలలో చల్లాలా? మంచి నేలలో చల్లాలా? అంబేద్కర్ అనే పంట పండే నేల ఎక్కడ? మాలపల్లి తప్పిగా ఉండాలని సునీల్ కుమార్ గారు. అవునా? అందుకని మాలవాడిని తీసుకున్నాడు. అంబేద్కర్ గారిని ఈ రాష్ట్రం మొత్తాన్ని చూపించాలనుకున్నాడు. అంతే తప్ప మాలవాడు కురవాది కాదు. మాలవాడు ఎవరు? అంబేద్కర్ వాది. అంబేద్కర్ అనేవాడు అంబేద్కర్ వాడి ప్రజాస్వామ్యవాది. దళితవాడ పంచాయతీ అనే ఎజెండా ఏ ఒక్కరికి లేదు. మీకు ఏ ఒక్కరికి లేదు దళితవాడ పంచాయతీ అనే ఎజెండా. మరి దళితవాడ పంచాయతీ అనగానే అవదాయ మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఏం దళితవాడ పంచాయతీ? ఒకప్పుడు మంచినీళ్ళు ఏం చేయాలి? మంచినీళ్ళు ఉన్నాయా? నువ్వెవరు అంటే అంటున్నాడు వాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చాడంటే మాట్లాడేవాడు పరిస్థితి లేదు. అందరికీ రాగానే మనం తల్లిగారి నుంచి పుట్టాం, తల్లిగారి నుంచి మనం పుట్టాం. అవునా? రోగి సక్సెస్ గారు పుట్టాం. ఆడ మగ కలిగితే పుడతారు. అలాగే మనం పుట్టాం. కానీ పుట్టిన వెంటనే ట్యాగ్ వేసారు. ఏ ట్యాగు? వీడు అంటారు అనేవాడు. కానీ మా అమ్మ నా పేరు ఏం చేస్తే రాంబాబు అని పెట్టింది. అంటే రాముడి బాబు దేవుడి పేరు పెట్టింది. దేవుడి పేరు పెట్టినప్పటికీ నేను ఎంత అనమాట. అయ్యా దేవుడి పేరు మీరు శ్రీనివాస్ ఉంటాడు, వెంకటేశ్వర ఉంటాడు, యేసు ఉంటాడు, ఏమంటారంటే యాకోబు ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ అంటారు వాడే. మీరు దేవుడి పేరు పెట్టుకున్నప్పటికీ అంటారు వాడే. సమాజం మమ్మల్ని అంటారంటాం అంటే అంటారంటాం అంటే కనీస మానవ అవసరాల నుంచి మనిషిని దూరంగా నెట్టవేయడం. అంటారంటాం అంటే ఒక జంతువు కన్నా నీచంగా చూడటం. అంటారంటాం అంటే అమెరికాలో కూడా అంటారంటాం ఉంది, బ్లాక్స్ వైట్స్. కానీ భారతదేశంలో ఏముంది? భారతదేశంలో అమెరికాలో బానిసత్వం ఉంది, చైనాలో బానిసత్వం ఉండేది, అమెరికాలో బానిసత్వం ఉండేది, రష్యాలో బానిసత్వం ఉండేది, ఇండియాలో కూడా బానిసత్వం ఉండేది. కానీ ఇంకా ఉంటా ఉంది. అక్కడ పోయింది ఇంకా కొనసాగుతానే ఉంది. అక్కడ చెబుతున్న బానిసత్వం కన్నా ఇక్కడ చెబుతున్న అంటరాంతరం చాలా నీచమైంది. మిత్రులారా, అక్కడ బానిస ఎవరైతే ఉన్నాడో వాడి యోగక్షేమాలు చూస్తుంది యజమాని. ఇక్కడ పశువుకి ఏదైతే ఉందో అక్కడ బానిసకు సమానం. కానీ ఇక్కడ పశువు మనం లెక్కేసుకుంటే పశువు గడ్డేస్తారు, గ్రాసం వేస్తారు, తర్వాత చిట్టి వేస్తారు, గౌడు వేస్తారు, కూడికి పెడతారు. దానికి నమస్తే చేస్తే పశువు హాస్పిటల్ తీసుకెళ్తాడా లేదా? తీసుకెళ్తాడా?
కానీ తోటి మనిషి వైపు నీకు మంచినీళ్ళు ఇస్తున్నాడు. పశువుకి మంచినీళ్ళు ఇస్తాడు, పశువుకి గ్రాసం వేస్తాడు, కానీ తోటి మనిషి పైన మంచినీళ్ళు. అది అంటున్నాను. పశువు కన్నా నీచంగా ఉన్న సమాజానికి మంచినీళ్ళు ఇచ్చిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దేవి చెప్తున్నారు. ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నాం అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష. ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నాం అంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష. ఈరోజున చొక్కా వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష. చాలా మంది మిత్రులు మీ హీరో ఎవరన్నారు అడిగితే చాలా మంది కుర్రాడు అక్కడ ఉన్నారు. మీ హీరో ఎవరన్నారు కానీ మీరేం చెప్తారు? ప్రభాస్, జూనియర్ ఇండియా, పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉంటారు. అవునా? ఏ రోజైనా సరే కారంచేడు చుట్టూరు గడం తగినప్పుడు కానీ ఈ రోజు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎలా అబ్బాయి అని అంటే ఏంటిరా ఎందుకు మాట్లాడితే వాడు వచ్చి లాగి గోపాడు కొడితే ప్రభాస్ ఏమైనా వచ్చి నీకు అడ్డుగా నిలబడ్డా? పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చి అడ్డుగా నిలబడ్డా? 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 నిలబడలా. ఎవరు వచ్చి అడ్డుగా నిలబడ్డాడు? ఎవరు వచ్చారు? శాస్త్రి గారు నిలబడ్డాడు, రాజేష్ గారు నిలబడ్డాడు, రాజేంద్ర గారు నిలబడ్డాడు, ఆఖరికి సునీల్ కుమార్ గారు నిలబడ్డాడు. పక్కన వల్ల అంబేద్కర్ నిన్ను కొడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కనీసం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్లి అట్రాసిటీ చట్టాన్ని పెట్టి నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తాడు. అను కూడా చనిపోయిన తర్వాత కూడా మనం కాచి కాపాడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఈ రోజున మా మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆ నాయకుడి దగ్గర ఈ నాయకుడి దగ్గర పరిగెడతా ఉంటాం. కానీ ఆ నాయకుడు ఏ రోజైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ సమాజాన్ని వదిలేసి మీ సమాజం కోసం వచ్చాడా? చాలా. మన సమాజం కోసం ఎవరు రాలేదు. మన సమాజం కోసం ఎవరు రాకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఎప్పుడు వెళ్ళంటే ఉన్నారు. కానీ అటువంటి ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం మనకి చదివించినాడు బాబాసాహెబ్ అంబేద్కర్, కట్టుకోవడానికి పట్టించినాడు బాబాసాహెబ్ అంబేద్కర్, మనకి ఎలా అంటే ఒరే ధైర్యం ఇచ్చినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంత గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ని వదిలి ఆ నాయకుడి దగ్గర, ఈ నాయకుడి దగ్గర, ఆ హీరో దగ్గర, హీరో దగ్గర వదులుతున్నాం. ఇదని ఎవరు చెప్పారు అసలు? మన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాలని మనం సింహాలుగా ఉన్నటువంటి వాళ్ళం కుక్కలుగా ఎందుకు పరిగణించబడ్డామంటే సింహాలు కత్తి పద్మారావు గారి గుండెల్లో అంబేద్కర్ ఉన్నాడు. కానీ కత్తి పద్మారావు గారు కలిసించిన వాళ్ళ అందరి గుండెల్లో అంబేద్కర్ లేడు. వాళ్ళందరి గుండెల్లో ఎవరున్నారా? ఎవరున్నారు? ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారు సినిమాలు వస్తే, రాజకీయ నాయకులు ఉన్నారు ఎలక్షన్ వస్తే. కాబట్టి నువ్వు హీరో అవ్వలేకపోవడానికి కారణం, నీకు సింహంగా కాలేకపోవడానికి కారణం నీ గుండెల్లో అంబేద్కర్ లేడు. నీ గుండెల్లో అంబేద్కర్ని తీసుకుని ప్రతిష్ఠించడం కోసం సునీల్ కుమార్ గారు అంబేద్కర్స్ ఇండియా మిషన్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ ఇండియా మిషన్. అంబేద్కర్ ఇండియా మిషన్ ఎందుకు చేశారంటే ఎక్కడైతే దళితుల్లో అంబేద్కరిజం అనేది ఉండదో గ్రామ గ్రామానికి వెళ్ళి అంబేద్కరిజాన్ని బోధించమని చెప్పడం జరిగింది. ఈ రోజున మేము ఇక్కడ గ్రామానికి కారణం మొట్టమొదటి మీటింగ్ ఇది. ఈ మీటింగ్ పెట్టడానికి పాపం ఎంతో శ్రమించారు మా వాళ్ళు, నాకు తెలిసి ఎంత శ్రమించారు. కానీ ఈ మీటింగ్ పెట్టడానికి పునాది వేసిన వ్యక్తి ఒక విధంగా మా రాజేష్ గారు కొన్నూరు వచ్చిన తర్వాత అన్న మా పక్కన వెళ్దాం, మన రాజేంద్ర గారు ఉన్నారు, ఇక్కడ మంచి గొప్ప అంబేద్కర్ తీసుకున్నారు, వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాలి మామ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆయన యాక్సిడెంట్ జరగడం, రాజేష్ గారికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మాకు ఆ విషయం తెలియజేయాలి. చివరి నిమిషం వరకు నిన్నటి వరకు మాకు విషయం తెలియజేయాలి. నిజంగా మీటింగ్ జరగాలని కుటుంబ విషయంతో ఎంతైతే చక్కగా వెనకుండి రాలేకపోయినప్పటికీ ఏర్పడిన రాజేష్ లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి కావాలని మేము అందరూ తెలియజేస్తాం. అటువంటి తను రాలేకపోయి చిన్న వర్షం సరే చెప్పారు. అన్నా నేను ఎవరికి తెలియకూడదు అనుకున్నాను, తెలిస్తే నిజం బయటపడతాను. చిన్న వర్షం చిల్లి పడితే మీటింగ్ వదిలేసే పరిస్థితి ఉంది. కానీ నువ్వు చెప్పినందుకు నువ్వు నిజంగా అంబేద్కర్ వాదిని, అటువంటి అంబేద్కర్ వాదిని మేము ఇక్కడ తయారు చేసుకోవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రోజున దళిత వార్డు పంచాయతీ ఎజెండా లేదు. చాలా మంది నాయకులు వచ్చారు, నాయకులు పోయారు. మనం సింహాలలో కనిపిస్తున్న వ్యక్తులం కుక్కగా మారిపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర అంబేద్కరిజం లేకపోవడం. దళిత వార్డులో అంబేద్కరిజం లేదు. దళిత వార్డులో అంబేద్కరిజం లేకుండా వేరే వేరే విషయాలు నడుస్తూ ఉన్నాయి. దళిత వార్డులో అంబేద్కరిజాన్ని ప్రదర్శించడం కోసం అంబేద్కర్ ఇండియా మిషన్ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తాను. రెండు, ఎజెండా లేని జాతికి ఎజెండాను తీసుకురావడం కోసమే పివి సునీల్ కుమార్ గారు వచ్చారు తప్ప వేరే కారణం ఏం లేదు. మీ ఎజెండా ఏంటి? మీ ఎజెండా ఏంటి అసలు అడిగితే మీ ఎజెండా అసలు ఏమి చాలా మందికి ఎజెండా లేదు. ఒకడంటాడు ఆ నాయకుడు ముఖ్యమంత్రి చేయాలి, ఇంకోటి ఈ నాయకుడు ముఖ్యమంత్రి చేయాలి. కానీ ఇంతకు ఎజెండా ఉందా? ఎజెండా ఏమి లేదు. కానీ అంబేద్కర్స్ ఇండియా మిషన్
దళితుల్ని రాజులుగా చేయాలనుకుంటుంది సునీల్ కుమార్ గారు. మనందరి నేను రాజుగా చేయమంటే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే రాజు అయినట్టు కాదు. మీ ఊరికి మీరు రాజు అయితే రాజైనట్టు కాదా? అవుతుందా లేదా? మీరు కనుక సునీల్ కుమార్ గారి మాటలు నమ్మితే, సునీల్ కుమార్ గారిని అనుసరిస్తే మీరు మంచినీళ్ళు లేని వాళ్ళకి మినరల్ వాటర్ వస్తుందన్నారు సునీల్ కుమార్ గారు. మీరు ఒకప్పుడు మంచినీళ్ళు లేని జాతి, అటువంటి వాళ్ళకి మంచిది వచ్చాయి అంటున్నారు. కానీ ఈ రోజు కూడా అంతరాంతాలు కొనసాగుతూనే ఉంది. కానీ దళిత వాళ్ళ పంచాయతీ అనే దాన్ని కనుక అనుసరిస్తే మనకు ఖచ్చితంగా మినరల్ వాటర్ వస్తుంది అంటారు. దళిత వాళ్ళ పంచాయతీ అనే దాన్ని కనుక సునీల్ కుమార్ గారిని అనుసరిస్తే మనకి రోడ్లు లేని వాళ్ళకి మనం రోడ్లు వేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ మీడియం కోసం మనం పోరాటాలు చేస్తున్నాం. కానీ కార్పొరేట్ కాలేజీని కట్టుకోవచ్చు అని చెప్పేసి సునీల్ కుమార్ గారు చెప్పడం. మన జీవితాన్ని మనం బాగు చేసుకోవచ్చని 5 సంవత్సరాలు కనుక అనుసరిస్తే మన జీవితాన్ని మనం బాగు చేసుకోవచ్చు. ఎలాగ బాగు చేసుకోవచ్చు? దళితవాడ పంచాయతీ అనేది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది కాదు. 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో 1932లో కమ్యూనల్ అవార్డు చేసి రావడం జరిగింది. కమ్యూనల్ అవార్డు అంటే సెపరేట్ ఎలక్టరేట్స్, అలాగే సెపరేట్ డ్యూయల్ ఓట్ ఏదని గాంధీ గారి కుట్ర వల్ల కోల్పోవడం జరిగింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో బాధకు గురయ్యి సెపరేట్ సెటిల్మెంట్స్ ఆడడం జరిగింది. సెపరేట్ సెటిల్మెంట్స్ తమిళనాడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సెపరేట్ సెటిల్మెంట్స్ ని ఈ రోజున దళితవాడ పంచాయతీ రూపంలో సునీల్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది. సెపరేట్ సెటిల్మెంట్స్ అంటే ప్రత్యేక ఆవాసాలు. దళితవాడ పంచాయతీ అంటే దళితులందరినీ కూడా 300 గడపన్న దళితుల్ని పంచాయతీ చేయాలి. 300 గడపన్న దళితుల్ని పంచాయతీ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? ఈ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు, అందులో 20,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? 1952 దగ్గర నుంచి మనకు సప్లై నిధులు ఉంటానే ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఆ సప్లై నిధులు మనకు రాలా. మన వాళ్ళంటే కమిషన్ ఇస్తావా, కార్పొరేషన్ ఇస్తావా అని అడిగే పరిస్థితి ఉంది. ఆ సప్లై నిధులు నా గ్రామానికి పోనే పరిస్థితి ఎక్కడ కనిపిస్తుందా? అడిగినా వేరే విధంగా ఉన్నాయి. దేనితో వాడుతూ ఉంటారు సప్లై నిధులు. కానీ దళితవాడ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి నిధులను కేటాయిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మీకు? 20,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రం మొత్తం మీద 10,000 గ్రామాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తం మీద గ్రామాలు 10,000 గ్రామాలు ఉన్నాయి. 10,000 గ్రామాలకి దళితవాడ పంచాయతీ అయితే 10,000 గ్రామాల్లో దళితవాడ ఉన్నాయి. కమ్మవాడ పక్కన దళితవాడ ఉంది, రెడ్డిపల్లి పక్కన దళితవాడ ఉంది, కాపువాడ పక్కన దళితవాడ ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? దళితవాడ లేని గ్రామం లేదు. కనీసం 300 గడపంటే దాన్ని దళితవాడ పంచాయతీ చేయొచ్చని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం కానీ అడిగేవాడు లేడు. సునీల్ కుమార్ గారికి ఈ మాట్లాడటం ద్వారా దళితవాడ పంచాయతీ అయితే ఖచ్చితంగా మనకి ఈ 20,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు, 20,000 కోట్లు పక్కన పెట్టి 1,80,000 కోట్లు నాకు అవసరం. 20,000 కోట్ల రూపాయలు 10,000 గ్రామాలు పంచితే ప్రతి గ్రామానికి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు వస్తాయి. 5 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు వస్తాయి. 1 కోటి రూపాయలు కావాలంటే మంచినీళ్ళు వస్తాయి. బోరేసుకోవచ్చు, మినరల్ వాటర్ తెచ్చుకోవచ్చు. 1 కోటి రూపాయలు కావాలనుకుంటే కార్పొరేట్ స్కూల్ కట్టుకోవచ్చు. 1 కోటి రూపాయలు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకోవచ్చు. 1 కోటి రూపాయలు కావాలనుకుంటే 20 అడుగుల రోడ్డు కన్నా 40 అడుగుల రోడ్డు చేసుకోవచ్చు. సిమెంట్ రోడ్డు చేసుకోవచ్చు. మన ఇల్లు ఎలా ఉన్నాయి గమనించండి ఒకసారి. మన రోడ్లు ఎలా ఉన్నాయి గమనించండి. మన రోడ్లు మనం బాగు చేసుకోవచ్చు. మన జీవితాన్ని మనం బాగు చేసుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తుని ఇంగ్లీష్ మీడియం కావాలని పరిస్థితి ఉన్నప్పుడు కార్పొరేట్ కాలేజీ, కార్పొరేట్ స్కూల్ మన గ్రామంలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివే వాతావరణం వస్తూ ఉంటుంది. ఈ విషయాలు ఎవరైనా అడుగుతున్నారా? ఏమడుగుతున్నారు? ఇన్నోవా ఇవ్వండి, లేకపోతే చిన్న మాకు ఇన్నోవా ఇవ్వండి, లేదంటే ఏదైనా రిక్షా ఇవ్వండి, ఆటో రిక్షా ఇవ్వండి అని మాట్లాడతారు. మా అధ్యక్షుడు చెప్పారు, ఇన్నోవా తోలుకునేవాడు ఎప్పుడో కూడా ఆ లైఫ్ టైంలో వాడు కోటీశ్వరుడు నాగరా ఇక్కడ లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన దళితవాడ పంచాయతీ అయితే ఒక 5 సంవత్సరాల్లోనే మన రోడ్లు బాగుపడితే 5 సంవత్సరాలనే 1 కోటి రూపాయలు పెడితే స్కూల్ వస్తాయి. 1 కోటి రూపాయలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తాయి? పిల్లల చదువు బాగుపడతాం 5 సంవత్సరాల్లోనే. 1 కోటి రూపాయలు కాదనుకుంటే రోడ్లు బాగుపడతాయి. అదే 1 కోటి రూపాయలు కాదనుకుంటే ఏమవుద్ది? మనకి ఇల్లు వస్తాయి. మన ఇల్లు మనందరం తెలుసు. మన ఇల్లు ఎలా ఉంటాయి? ఇందిరా ఇల్లు, ఎన్టీఆర్ ఇల్లు, ఇవే కదా మనకు తెలిసి. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇల్లు 2 గదులు ఉంటాయి. మనం చెప్పుకుంటున్న చౌదరి గారి ఇంటి గారి తక్కువ దుడ్డులా ఉంటాయి. తక్కువ దగ్గర ఉంటాయా?
అంతకన్నా కొంచెం చిన్నగా కొంచెం పెట్టుకుంటే అదే కనుక నీకు 1 కోటి రూపాయలు ఇంటికి, 1 కోటి రూపాయలు ఏమో వాటర్కి, 1 కోటి రూపాయలు స్కూల్కి, 1 కోటి రూపాయలు రోడ్లకి, 1 కోటి రూపాయలు హాస్పిటల్కి పోతే 6 కోట్ల రూపాయలు మీకు 10 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు. ఈ 6 కోట్ల రూపాయలు 100 కుటుంబాలకి పంచితే ఒక్కొక్క కుటుంబానికి 6 లక్షల రూపాయలు వస్తుంది. స్థలం నీదే కాబట్టి 6 లక్షల రూపాయలు 2 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకోవచ్చు. 2 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకోవచ్చు మీరు. ఎప్పుడు 5 సంవత్సరాల్లోనే. 5 సంవత్సరాల్లో 100 మందికి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చే పరిస్థితి దళితవాడ పంచాయతీ అది వస్తుందని చెప్పి సునీల్ కుమార్ గారు అన్నారు. అదే 10 సంవత్సరాల్లో 200 మందికి వస్తాయి. అదే 20 సంవత్సరాల్లో దగ్గర ఎవరికైతే పూలు కూర్చున్నాయో అవన్నీ పోయి 2 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చే పరిస్థితి కనుక వస్తుంది. వస్తలేదా? అవునా కదా? 1952 నుంచి ఇప్పటి వరకు దగ్గర 75 సంవత్సరాలైనవి. ఇందిరా మిల్లని లేకపోతే ఎన్టీఆర్ మిల్లని అనేక ఇల్లు వచ్చినాయా లేవా? ఇంకా పూలు కూర్చున్నాయా లేదా? ఉన్నాయా? నిజాయితీగా మనం ఇచ్చారని అడుగుతున్నాం మనం ఇవాళ. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? మనం ఏం అడగట్లా, దళితవాడ పంచాయతీ చెయ్యి. దళితవాడ పంచాయతీ చేస్తే ఖచ్చితంగా మా ఇల్లు మేము బాగు చేసుకుంటాం. నాకు 2 బెడ్రూమ్ హౌస్ వచ్చినప్పుడు దర్జాగా చెప్పాలి. నా బిడ్డకి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఇప్పుడు గెలిచిన ఎవరు గెలిచారంటే ప్రముఖ మీద వాటితో మన వాటి అబ్బాయి ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందా? ఈరోజు మన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, తెలుగు మీడియంలో చదువుకున్నారు. 99% మార్కులు మన వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో కన్వర్సేషన్ మాట్లాడలేక, ఇంటర్వ్యూ ఇంగ్లీష్ ఫేస్ చేయలేక బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది మనకి. కానీ మన బిడ్డకి ఇప్పటి నుంచే మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అది మన బిడ్డ భవిష్యత్తు బాగు చేయొచ్చు. సునీల్ కుమార్ గారు దళితవాడ పంచాయతీ ఎందుకు అడిగారంటే నీ బిడ్డ భవిష్యత్తు నువ్వు మార్చుకునే అవకాశం నీకు వస్తుంది. నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ కోసం ఎవరైనా ఫైట్ చేస్తారా అనుకుంటున్నాను. ఎవరైనా ఫైట్ చేస్తారా? ఆడొస్తే పరిగెడతాం, ఈడొస్తే పరిగెడతాం. పరిగెట్టావా లేదా? ఆడొస్తే పరిగెట్టాం, ఈడొస్తే పరిగెడతాం, ఈడొచ్చేది మరి పరిగెట్టాం. ఒక్కడో కూడా నీ కోసం రాలా. వచ్చాడా? మావాడు అనేక చోట్ల పరిగెట్టాడు, దళితులు అనేక చోట్ల పరిగెట్టాడు. ఏ ఒక్కడు నీ గురించి మాట్లాడారని అడుగుతున్నా. రిజర్వేషన్ కోసం మాట్లాడుతూ ఉంటాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్న ఈ ఒక ఆధిపత్య కులాలు అవుతున్నా ఏ ఒక్కడైనా నీ కోసం రిజర్వేషన్ ఉండాలని ఎవరైనా మాట్లాడారని అడుగుతున్నా. అడగ నీ కోసం నువ్వే అడగాల, ఇంకెవడు అడగడు. కాబట్టి మనం ఏం చేయాలా? మన హక్కుల కోసం మనమే మాట్లాడాలి. తెలంగాణలో కేసీఆర్ అన్నాలన్నింటినీ కూడా, గూడాలన్నింటినీ కూడా ఏం చేశాడు? పంచాయతీ చేశాడు. దానికోసం మరి లంబాడి హక్కుల పోరాట సంస్థ అని చెప్పేసి గల్లయ్య నాయకులు వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచో దళిత దండాలన్నీ కూడా పంచాయతీ చేయాలనుకోవడం జరిగింది. నీ దగ్గర నుంచి వాయిస్ రావాలా, అడిగేవాడు కావాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయండి, అతను ముఖ్యమంత్రి ఎవరున్నా సరే ఆడే చేయండి, ఇదేం చేయండి మాట్లాడుతుంటారు మనవాడు. వాడు ఏమైనా చేయాలి అంటే నువ్వేం చేయాలా? నీకేం కావాలో అడగాల. అడిగేవా ఈ రోజు వరకు? అమ్మ కూడా అన్నం పెడతాంటారు. కరెక్ట్, వాస్తవంగా ఆకలి అవుతుందమ్మా అంటే అన్నం పెడతాం. ఇస్తావా లేదా తర్వాత పెడతాం. అడగాల లేదా? ఇప్పటి వరకు మన జాతి కోసం ఏం అడిగారు? కమిషన్ ఇస్తావా, కార్పొరేషన్ ఇస్తావా, పన్ను ఇస్తావా, గేర్ ఇస్తావా, గడ్డి ఇస్తావా, ఆటో ఇస్తావా, లోన్ ఇస్తావా, లేకపోతే ఇన్నోవా ఇస్తావా అని అడిగారు. అంతేనా? అంతేనా? మిమ్మల్ని అందరినీ ఆర్గనైజ్ చేయటం, మిమ్మల్ని అందరినీ ఆర్గనైజ్ చేయటం, 10 ఇన్నోవాలు తీసుకోవటం, ఆ ఇన్నోవాలో ఊరేగటం, అంతే. కార్పొరేషన్ తీసుకోవటం, దాని మీద డబ్బులతో ఎంజాయ్ చేయటం, అంతే. జాతి మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి జాతికి ఏం కావాలో అడిగిన వాడు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ తప్ప ఇంకెవరు 3 లక్షల రూపాయలు జీతం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే ఎలా ఉంటుందో మీ అందరూ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ముందో వైద్యులు 80 డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి సర్వీస్ లో ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ లో ఉండగా జాతి కోసం ముందుకు వచ్చాడు. ఎందుకంటే గొప్పవాడు ఉన్నాడు మన జాతిలో. సర్వీస్ లో ఉండగా ఎవరైనా వచ్చుకున్నాడా అని అడుగుతున్నారు మిమ్మల్ని. సర్వీస్ అయిపోయిన తర్వాత సూట్ కేసులు పట్టుకుని ఆ వాడు ఎమ్మెల్యే ఇస్తున్నాడు, వీడు ఎంపీ ఇస్తారు తిరిగేవాడు ఉన్నాడు. కానీ సర్వీస్ లో ఉండగా జాతి కోసం సంఘాన్ని పెట్టడమే కాకుండా ఒక ఎజెండాని తీసుకొచ్చిన వాడు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్. మనం సింహాల స్థాయి నుంచి కుక్కలుగా మారిపోవడానికి కారణం అంబేద్కర్ మన గుండెలు లేకపోవడం ఒకటైతే, అసలు ఎజెండా లేకపోవడం రెండోది. కుక్కల్ని సింహాలు చేయాలి, కుక్కల స్థాయిలో దిగజారిపోయినటువంటి మన జాతిని సింహాలుగా తయారు చేయడానికి వచ్చాడు. చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 3 సింహాలు అయితే కనపడ 4వ సింహమే
గుర్తుపెట్టుకోండి, మాకుంటే రెండు సమస్యలు, ఒకటి పోలీస్ సమస్య, రెండు రెవెన్యూ సమస్య. అంతేనా? రెవెన్యూ సమస్య అంటే సరిహద్దు సమస్య తప్ప ఎవరికైనా సెంటు భూములు చెప్పండి. మీరు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తారు, దేనికోసం రాదు. నాకు 10 ఎకరాలు కావాలండి, 10 ఎకరాల భూమి ఉందండి అన్నవాడు చేసేది కదా. అమరావతిలో 100 ఎకరాల నోటు చేసేది ఒకసారి, 5 ఎకరాల నోటు చేసేది ఒకసారి ఉందా? సెంటు భూమి నోటు చేసేస్తున్నాను ఎవరు మన దగ్గర, ఎందుకంటే ఇప్పుడు అది కూడా లేదు అక్కడ మనకి. అమరావతి ఉందా? అమరావతిలో మనకి రెవెన్యూ సమస్య ఏమి లేదు, ఉన్నది ఒకటి సమస్య. ఏం సమస్య? పోలీస్ సమస్య. ఏంటి? నన్ను ఆడుకుంటేడండి, నన్ను ఇది తిట్టేడండి అని ఎవడెళ్తా ఉంటాడు? మనవాడే వెళ్తా. సునీల్ కుమార్ గారు ఒక మాట చెప్పాడు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాడు నా జాతి, నా వాడే తిరుగుతున్నాడు, నా వాడు పోలీస్ స్టేషన్ గుమ్మం పక్కన రోజు కోసం నేను పనిచేస్తాను చెప్పిస్తున్నాడు. అర్థంగా దళితులు అనేవాడు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కకుండా ఉండి ఎంఆర్సీ చట్టం అనే ఆలోచన లేదు, సమాజం కోసం నేను పనిచేస్తానంటే నాకు అర్థంగా. ఎలాగ సార్ అని అడిగా. ఎలాగ సార్ అంటే కూర్చోడా, నేను దళితవాడ పంచాయతీ అనే ఎజెండా తీసుకొచ్చా. అక్కడ వస్తున్నారు, దళితవాడ పంచాయతీ అయితే దళితుడే రాజు అవుతాడు. ఆ పంచాయతీకి రాజు ఎవడవుతాడు? ఎవడవుతాడు? ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ ఎవడవుతాడు? మాలాడు అవుతాడా? మార్కెట్ అవుతాడా? అవుతాడు. రెడ్డి అవుతాడు, కమ్మవుతాడా? దళితవాడైతే మాల మార్కెట్ అవుతాడు. అవునా? ఈ రాష్ట్రం మొత్తం మీద 5% ఎవరున్నారు? కమ్మ ఉన్నారు. 5% రెడ్డి ఉన్నారు. 8.5% మాత్రం కాపు ఉన్నారు. 16% సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాలా కమ్యూనిటీ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఉంది. ఉన్నారా లేదా? ఉన్నారు. మరి 10,000 గ్రామాల నుంచి 10,000 మంది సింహాలు అంబేద్కర్ వాదులు సర్పంచ్లుగా వస్తే ఒక్కొక్కరు 10 మందిని తీసుకెళ్లి అమరావతిలో మీటింగ్ పెడితే 1,00,000 మంది జైబీని చెప్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? దత్తరిగితమే కాకుండా మారుమూల గ్రామాల్లో ఉన్న దళిత అమ్మాయిని కానీ దళిత అబ్బాయిని కానీ ఎలా అనే ధైర్యం ఎవరో చేయని చెప్పేసి, ఆడెవరో ధైర్యం చేయకపోతే నేను పోలీస్ స్టేషన్ నా జాతీయాలు అవసరాలని చెప్పేసి సునీల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అంతరానితనం లేని సమాజాన్ని సృష్టించాలి అంటే నువ్వు రాజ్యాధికారం వైపు కలాలి. రాజ్యాధికారం అంటే ఏదో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవసరంలా, నీ ఊరికి నువ్వు రాజు అయితే చాలు. నువ్వు ఊరికి నిన్ను రాజు చేస్తానంటాడు ఈ మహారాజు దళితవాడ పంచాయతీ ద్వారా. నువ్వు సిద్ధంగా ఉండి అంబేద్కర్ చేసుకుంటూ కలిసిరా. 10,000 మంది సర్పంచులు ఒక్కొక్కరు కోట్ల రూపాయల మీద, అంటే 10 కోట్లు చెక్కు మీద సంతకం చేసే. అవునా కదా? అవునా? కలెక్టర్ గారు ఎవరా అంటే ఏమంటారు? కలెక్టర్ గారిని కలెక్టర్ గారే కానీ మారాడు. ఎంఆర్ఓ చిట్టుబాబు గారు ఎంఆర్ఓ గారు కానీ మారాడు. మాది ఇదే కదా మనం మాట్లాడేది. ఊరుకునే బాబు మా ఊరు సర్పంచ్ ఏమంటారు? ఒక ఊరికి సర్పంచ్ అయితే ఆ సర్పంచ్ కంట్రోల్ గవర్నెన్స్ అంతా ఉంటుంది. నీ ఊరికి నువ్వు రాజు అవుతుంది. దళితవాడ పంచాయతీ అయితే మంచినీళ్ళు వస్తాయి. దళితవాడ పంచాయతీ అయితే సామాజిక సమానత్వం వస్తుంది. అంటారా? మరి సమాజం రాదా? రాదా అడుగుతున్నా? వస్తా లేదా? దళితవాడ పంచాయతీ అయితే ఒక 5 సంవత్సరాలు కాదనుకుంటే నీ ఇల్లంతా బాగుపడుతుంది. ఇంకో 5 సంవత్సరాలు వచ్చే డబ్బులతో ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఆ భూమి మీద భూముల్ని నడుపు, ఆ భూముల్ని మంచి పంటలు పండించుకోవచ్చు. అర్థమైందా? అర్థమైందా? ఇంకో 5 సంవత్సరాలు 10, 15, 20 సంవత్సరాల్లో మన జీవితాలు, మన కృషులన్నీ మారి మంచి ఇల్లుగా భవిష్యత్తుగా మారి సంతోషంగా, అంటే కోటీశ్వరుడు కాలేకపోవచ్చు కానీ మనశ్శాంతిగా పడుకునే వాతావరణం వస్తుందని చెప్పేసి అంతరాంతరం పోవడానికి మూల కారణం అవుతుంది. అర్థమైందా? దళితవాడ పంచాయతీ అయితే ఎలా అంటే ఏందిరా అనే ధైర్యం వస్తుందని చెప్పేసి సునీల్ కుమార్ గారు చెప్తున్నారు. దళితవాడ పంచాయతీ అయితే నిన్ను టచ్ చేయడానికి కూడా ఏ ఒక్కరు ముందుకు రాడని సునీల్ కుమార్ గారు చెప్తున్నారు. దళితవాడ పంచాయతీ అయితే 10,000 మంది సర్పంచులు ఎన్నికల ముందు ఒక్కొక్కరు 10 మందిని తీసుకుని 1,00,000 మందితో అమరావతిలో మీటింగ్ పెడితే ఎలక్షన్ వచ్చేటప్పుడు
చౌదరి గారు ఏమో అశోక్ హోటల్లో, రెడ్డి గారు ఇంకో హోటల్లో మీటింగ్ పెట్టుకుంటారు. ఎందుకు? అవునా అవునా కదా? అలాగే దళితవాడ పంచాయతీ అయిన తర్వాత 10,000 మంది సర్పంచులు నాయకులే కదా, దళితులైన వాళ్ళందరూ ఇంకెక్కడికైనా ఉంటారా? వాళ్ళందరూ కలిసి 1,00,000 మందితో అమరావతిలో మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీటింగ్ కావాలని అడుగుతాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ కావాలని అడుగుతాడు. అడుగుతారా లేదా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకేం కావాలని అడుగుతారు. అవునా? అడుగుతారా లేదా? ఆయన అడిగేసి 6 నెలలు ముఖ్యమంత్రి, 6 నెలలు ముఖ్యమంత్రి అనే అవకాశం ఉండదు. రాజ్యాధికారం రావడం అంటే అలా అవుతుంది. నాకు దీపం కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఎంపీగా పోటీ చేసి మీరందరూ రాజ్యాధికారం వెళ్ళిపోతే ఈ దేశంలో ఉన్న సమస్యలను తీర్చనుకోవడం అవివేకం. 1,024 ఎమ్మెల్యేలు ఈ దేశం మొత్తం మీద ఉన్నారు. 119 మంది ఎంపీ దేశం మొత్తం మీద ఉన్నారు. మనకి మరి అట్రాసిటీస్ ఎందుకు ఆగలేదు అని అడుగుతున్నా. ఎందుకు ఆగలేదని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన కోసం చూసుకుంటాడు, మన ఎంపీ ఉన్నాడు, మన కోసం చూసుకుంటాడని మనం నిద్రపోతా ఉన్నాం. అర్థమైందా? ఎమ్మెల్యే ఉన్నాడు, మన కోసం చూసుకుంటాడు, ఎంపీ ఉన్నాడు, మన కోసం చూసుకుంటాడని మనం నిద్రపోతా ఉన్నాం. కానీ మనం మేల్కొనైతే లేవు. మనం మేల్కొని ఉంటే మన ఎమ్మెల్యేలు మన కోసం పనిచేసే పరిస్థితి ఉండేది. మన ఎమ్మెల్యే మన కోసం మాట్లాడే ధైర్యం కూడా వచ్చిండేది. మన ఎమ్మెల్యే ఎవరు మాట్లాడాలని పని తీసి పక్కన పెడతారు. అదేనే చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్కి 1950లో 2వ ప్రాంతంలో ఒకరి దివీస్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి పరిగెత్తుకుంటే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళలేదు. మొట్టమొదట గాంధీ గారి దగ్గరికి వెళ్తే 9 గంటలు నిద్రపోయాడు. నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే ఆయన 10:30 గంటలకు నిద్రపోయాడు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గరికి వెళ్తే ఆయన 2 గంటలకు నిద్రపోయాడు. మళ్ళా దాదాపు నడుచుకుంటూ వెళ్తాడు. ఒక ఇంట్లో లైట్ వెళ్తూ ఉంటే అప్పుడు సమయం 2 గంటలైంది. ఎవరైనా ఇలాంటి అంబేద్కర్ లైట్ తీసుకుంటాం తలుపుకొట్టేస్తారు. తలుపులు తీసుకెళ్తే బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకెళ్ళి స్నానకు రచ్చపడలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గారి దగ్గరికి 9 గంటలకు నిద్రపోయారు. నెహ్రూ గారి దగ్గరికి 10-15 నిద్రపోయారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి 12 నిద్రపోయారు. మీరు ఇంకా మెరుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నా జాతి నిద్రపోతా ఉంది, అది నేను మేలుకున్నాను. వాళ్ళ జాతి మేలుకుందిగా వాళ్ళు నిద్రపోతున్నారు. ఈ ఆర్గనైజేషన్ పెట్టిన కొత్తలో నేను వేరే సంఘంలో పనిచేస్తున్నప్పుడు రావాయరావు ఇందులో పనిచేయా ఈ ఎజెండా పెద్దామని సునీల్ కుమార్ గారు చెప్పినప్పుడు వచ్చాను. ఈయన చూస్తానే ఒక ఐక్యసాక్షిగా వచ్చాను. కానీ ఆయనకి ఏమవుతుంది అనుకున్నాను. తెల్లవారుజామున ఒకసారి 3 గంటల ప్రాంతం లేచి నాకు మెసేజ్ వస్తుంది. 2:45 ప్రాంతంలో మెసేజ్ వచ్చింది. మన జాతి ఎలా ఉంటుంది అని ఒక మెసేజ్ పంపించాడు. 2:30 తెల్లవారుజామున 2:30 ప్రాంతం. అప్పుడు నాకు అనిపించింది, ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ మేల్కొని ఉన్నారు, ఈ రోజున సునీల్ కుమార్ గారు మేల్కొని ఉన్నారు. అలాంటి మేల్కొని ఉండటం కోసం అనేక మందిని తయారు చేశారు. ఈ రోజు నేను ఇప్పుడు రావడం జరిగింది. ఈ రోజున దళితవాడ పంచాయతీ వస్తే 10,000 మంది మేల్కొనే నాయకులు సునీల్ కుమార్ గారు తయారు చేసే పరిస్థితి వస్తుంది. జాతికి నిద్రపోకుండా కాపలా కాసేవాడు వస్తారా లేదా? మరి మిమ్మల్ని మన మీద అంటరాంతరం నిర్మూలన జరగాలంటే, మన మీద హక్కులు నిరాకరించకుండా జరగాలి అంటే, మనకి సంబంధించిన హక్కులు ఏమిటో ప్రతి రావాలంటే మనం ఖచ్చితంగా మనమందరం ఒక చోట చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున మావాడి పరిస్థితి ఎలా ఉంది? అందరి కోసం మాట్లాడుతున్నాడు. మావాడి కోసం మాట్లాడుతున్నా. మావాడి కోసం మాట్లాడితే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న అందరి సమస్యలు సాల్వ్ అవుతుంది. ఇదే మావాడు కాపుల కోసం మాట్లాడుతున్నాడు, రిజర్వేషన్ కావాలని. మొదగడ కమలాలను సపోర్ట్ చేసిన మావాడు. ఇదే మావాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మాట్లాడితే ఇదే మావాడు. ఇదే మావాడు వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావాలి అని మాట్లాడుతున్నాడు కూడా మావాడే. మరి ఇదే మావాడు బీసీల కోసం మాట్లాడేది కూడా మావాడే. మరి మాదిగా వర్గీకరణ జరగాలని మాట్లాడుతున్న కూడా మావాడే. చాలా ఈ రోజున మాలవాడి కోసం మాట్లాడితే 16% ఉన్న మనుషులు మాట్లాడటం మొదలైతే ఈ రాష్ట్రంలో 5% వాడి రాజ్యాంగాలు వచ్చినప్పుడు, 5% వాడి కమ్మకి వచ్చినప్పుడు, 5% రెడ్డికి వచ్చినప్పుడు, 8.5% ఉన్న కాపులు కూడా రాజ్యాంగం ప్రయత్నం చేస్తున్నప్పుడు 16% ఉన్నవాడు మాట్లాడటం మొదలైతే రాజ్యాంగం రాదనుకుంటున్నాం. అది అడగాల. ఈ రాష్ట్రంలో హక్కులు రావాలంటే రాజ్యాధికారంగా రావాలా, రాజకీయ అధికారంగా రావాలా? ఈసారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాధికారం ఉంది, రాజకీయ అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన కమ్యూనిటీని ఎవరు కూడా టచ్ చేయడు. పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీకి ఎప్పుడు వచ్చిందో లేదో కూడా తెలియదు.
పనిచేయట్లా. తోటి అంటరానికరమైన మాదిరి కమ్యూనిటీ కూడా రాజకీయ అధికారం ఉంది. ఆ కమ్యూనిటీని ఎవరు మాట్లాడతారు కంటే ఎవరైనా మాట్లాడుతున్నారని ఎవరైనా మాట్లాడితే మాలకు మాత్రమే తప్పుతున్నారు, మాలకు మాత్రమే పడుతున్నారు, మాలకు మాత్రమే హక్కులు నిరాకరించబడుతున్నారు. అవునా కదా? కారణం మనకి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే కుక్కల చింపిన ఇష్టరాకులాగా మనం వేయబడ్డాం. ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాం? ముక్కలుగా చేయబడున్నాం. ఈ మాలడే అనేక మాల సంఘాలు ఉన్నాయి. మనకి ఉన్నాయా లేవా? వీధికి ఒక మాల సంఘం, వీధికి 10 మాల సంఘాలు, ఒక ఊర్లో 100 మాల సంఘాలు, ఇంకొక గ్రామ మండలానికి 1000 మాల సంఘాలు, 1,00,000 సంఘాలు ఉన్నాయి. మాల సంఘాలు ఈ రాష్ట్రం మొత్తం మీద. వాడు ఈ ఊర్లోనే ఉంటాడు, వేరే గ్రామంలో ఒక ఎక్కడా కూడా వాడికి మనిషి ఉండడు, కానీ వాడు రాష్ట్ర నాయకుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ రోజున అంబేద్కర్ ఇండియా మిషన్ 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో దగ్గర 2000 గ్రామాల్లో పనిచేస్తా ఉంది. ఎంతకన్నా గొప్పగా పనిచేస్తా ఉంది. ఒక నెలలో 50 మీటింగ్లు పెట్టే సామర్థ్యం అంబేద్కర్ ఇండియా మిషన్ కంపెనీ ఎవరికైనా ఈ రోజున 3 మీటింగ్లు పెట్టాం మేము గుంటూరు జిల్లాలోనే. మరి మిగిలిన జిల్లాలో ఎలా ఉందో లెక్కేసుకోండి. మా జిల్లా కమిటీ వాళ్ళు చూసాక పెట్టారు, మరి సిఆర్టీ వాళ్ళు సాయంత్రం 500 మందితో పెట్టారు. మరి బాపట్ల నియోజకవర్గ సంబంధించి ఎక్కడ పెట్టాం? గుంటూరు జిల్లాలోనే 3 మీటింగ్లు అయితే 13 జిల్లాల నుంచి ఎన్ని మీటింగ్లు అవుతున్నాయి? ఎంతమంది మీలాంటి వాళ్ళు చైతన్యవంతం అవుతున్నారు? మీలాంటి నిజాయితీ పనులు ఎంతమంది సంఘంలో వస్తున్నారు? ఒక్కసారి అవుతుంది. అనాథలైన జాతిని, విసిరేయబడే జాతిని అండగా పివి సుకుమార్ వచ్చి ఒక కట్టడి చేసిన వ్యక్తి పివి సుకుమార్ ఐపీఎస్ ఎవరు కాదని ఒకసారి గమనించండి. హక్కులు కనుక రావాలి అంటే రాజ్యాధికారుల కన్నా 2 రాజకీయ అధికారుల కన్నా రాజకీయాలు చేసే సామర్థ్యం కలిగి ఉండాలా. మాదిగలు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకన్నీ అడగకుండా వస్తున్నాయి. మాదిగలు ముందుకు వచ్చారా? బ్రాహ్మణులు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి అడగకుండానే బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చింది. మీరు అడిగినా సరే మీకు హక్కులు రావట్లా. కారణం మీ సంఖ్య మన దగ్గర లేదు. మన సంఖ్య ఎక్కడ ఉంది? రాజకీయ నాయకుల దగ్గర ఉంది. మన సంఖ్య ఎక్కడ ఉంది? సినిమా హాల్ దగ్గర ఉంది. మన సంఖ్య ఎక్కడ ఉంది? దేవుడి దగ్గర ఉంది. కానీ మన సంఖ్య మాత్రం అంబేద్కర్ దగ్గర లేదు. అంబేద్కర్ దగ్గర చేర్చడం కోసం అంబేద్కర్ ఇండియా మిషన్ వచ్చిందని తెలియజేస్తాను. ఈరోజు అంబేద్కర్ ఇండియా మిషన్ దళితవాడ పంచాయతీ అనే ఎజెండాని తీసుకున్నాం. మీరు అడగండి, మీరు ఏ పార్టీలో ఉంటారో మాకు అవసరం, మాకు సంబంధమే లేదు. ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీలో ఉండండి. ఆ పార్టీ జెండా పోయింది, కానీ ముందు మోసేటప్పుడు దళితవాడ పంచాయతీ అనే జెండా కూడా పట్టుకుని వెళ్ళండి. మీరు అక్కడ ఎమ్మెల్యేలో ఉంటే ఎంపీలో ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, మాకే ప్రాబ్లం వల్ల. కానీ దళితవాడ పంచాయతీ ఏజెంట్ అయినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మీకు చాలా మంది ఎలక్షన్ వచ్చి మన ఓటు గురించి మాట్లాడారు. మీకు ఓటు హక్కు ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు, మిమ్మల్ని రాజులుగా చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడని అంటే ఎవరు అర్థం కాదు. మిమ్మల్ని ప్రభుత్వంగా చేయాలని చెప్పాడంటే ఎవరో నమ్మట్లా. అదే ఓటు హక్కు లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి ఒకసారి. బ్రాహ్మణుడి నుంచి బ్రాహ్మణుడు పుట్టాడన్నారు, బావు నుంచి క్షత్రుడు పుట్టాడన్నారు, నావి నుంచి వైశ్యుడు పుట్టాడన్నారు, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడన్నారు. మనం ఎక్కడి నుంచి పుట్టామో తెలియదు, కానీ ఆ రాసిన తర్వాత మాత్రం మనం మోస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి ఏం తర్వాత ఏంటంటే వెంటనెత్తుకునే వాడి సైతం ప్రధానమంత్రి చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. మోడీ కూడా ప్రధానమంత్రి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఓటు హక్కు ద్వారానే. అవునా? ఓటు హక్కు ద్వారానే. ఈ రోజు ఓటు హక్కుని మన కోసం మనం వినియోగించుకునే పరిస్థితి లేదు. మీకు మధ్య దళితవాడ పంచాయతీ దమ్ము లేదా? కనీసం మీ ఓటు అమ్ముకోకండి, అమ్ముకోవద్దు. ఏం చేస్తారు మీరు? అమ్ముకోవాలి. ఏం చేయాలి మీరు? రూపాయికి 1000 రూపాయలు అమ్ముకోవద్దు. అమ్ముకోవాలనుకుంటే 10 లక్షలకు అమ్ముకోండి. ఎలాగా? మీకు 10 కోట్ల రూపాయలు వస్తే 100 గ్రామాలు ఉంటే కుటుంబాలు 100 గ్రామాలకి 100 కుటుంబాలకి 100 కుటుంబాలకు కలిసి 10 లక్షల రూపాయలు వస్తాయి. ఒక గీత గీయండి, గీత గీసి వచ్చి ఆడండి. 2000 3000 కాదు. మాకేం కావాలా? ఇచ్చే 10 లక్షలు లేదంటే దళితవాడ పంచాయతీ అడిగే దమ్ము మీకు రావాలి. వస్తుందా మీకు? రావాలా? నిజంగా ఆలోచించండి ఒకసారి. ఈ రోజున బ్రహ్మ ఒకసారి వచ్చి మన తలరాలను రాసి పోతే అంతరాన్ని వాడరాన్ని ఎందుకు పనికిరావడానికి చెప్తే దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి అంతరాన్ని వాడి వాళ్ళ దగ్గరికి అందరినీ తీసుకుని వస్తే బ్రహ్మ కూడా తీసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా తీసుకొచ్చారంటే మీరు గమనించిన ఒకసారి. మీరు కనుక ఎలక్షన్ వస్తే అందరూ మీ దగ్గరికి వస్తారు. ఈ రోజు బ్రహ్మ కూడా వచ్చి ప్రధానమంత్రి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఓటు కోసం నీ కాళ్ళ దగ్గరికి రావాలా? బ్రహ్మని సైతం నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంత గొప్ప ఓటు నీకు ఇస్తే మనం ఈ రోజు దాన్ని దుర్వినియోగం పరుచుకుంటున్నాం. దాన్ని దుర్వినియోగం పరుచుకుంటే సునీల్ కుమార్ గారు అనే ఆయన దళితవాడ పంచాయతీ అనే ఆలోచన తీసుకుని వచ్చి మిమ్మల్ని మళ్ళీ బాబాసాహెబ్ ఆశించిన విధంగా తయారు చేయాలని చూస్తూ ఉన్నారు.
దళితవాడ పంచాయతీ ఏజెండాని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాతో చేతులు కలపండి. ఈ రోజున మేము ఇక్కడికి వచ్చింది ఒక 200 మందితో 300 మందితో మీటింగ్ పెట్టుకోవడానికి కాదు, ఒక కార్యాచరణ రూపకల్పన చేయడానికి. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో 75 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 75 నియోజకవర్గాల్లో మనం 10 నుంచి 30% వరకు మన పాపులేషన్ ఉన్నాం. అంటే 4 పార్టీలు పోటీ చేసే చోట 70% ఓట్లు పడే చోట 18 నుంచి 20% ఓట్లు ఓటు శాతం ఎవరికైతే వస్తుందో వాడు రాజ్యాధికారం వస్తే రాజకీయ అధికారం వస్తుంది. అర్థమైందా? రాజ్యాధికారం వస్తే రాజకీయ వస్తుంది. 10% ఉన్న చోట కూడా చూడైతే మనకి 15% వస్తాయి, మనకి రాజకీయ అధికారం వస్తాయి. 20% ఉన్న చోట మన ఓటు మనమే వేసుకుంటే మన వాడికి వేసే పరిస్థితి వస్తుంది. మనం గెలవన్నా గెలవాలా, ఓడనన్నా వాడాలా, దళితవాడ పంచాయతీ రావాలి. అంటే అది రావాలంటే దళితులందరూ ఒక చోట చేరాలా. ముందుగా మానవాడు చేరాలా. మానవాడు చేరి 16% మంది ఒక చోట కూర్చుంటే 16% మంది వాడి కోసం వాడే దళితవాడ పంచాయతీ కోసం ఓట్లు వేసుకునే వాతావరణం వస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం రావడానికి కూడా వస్తాడు, కమ్మోడు వస్తాడు, రెడ్డి వస్తాడు, కాపుడు వస్తాడు, ఎవడ నుంచి తీసి పట్టుకుంటారు. అలాగే రాజ్యాధికారానికి మొదట పెట్టు దళితులందరూ ఎవడైతే మాలను అనుకుంటున్నామో 16% మాలను ఒక చోట చేరాలా. వీళ్ళందరూ దళితవాడ పంచాయతీ ఎజెండా తీసుకుని వెళ్ళాలా. ఆ దళితవాడ పంచాయతీ ఎజెండా ద్వారానే 10,000 మంది సర్పంచ్లు వస్తారు. 10,000 మంది సర్పంచ్లు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా బార్గెయిన్ చేసి కమ్యూనిటీ డెవలప్ అవుతారు. బార్గెయిన్ చేయడం అంటే రాజకీయం చేయడం. రాజకీయం చేసిన జాతికి మాత్రమే అన్నీ వస్తాయి. ఈ రాష్ట్రంలో 3% ఉన్న బ్రాహ్మణుడు రాజకీయ అధికారంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు బార్గెయిన్ చేయగలుగుతున్నాడు. మరి 16% ఉన్న మనం బార్గెయిన్ చేయలేమా? రాజ్యాధికారం సాధించలేమా అనేది ఒకసారి ఆలోచించండి. రాజ్యాధికారం రావాలి అంటే ముందుగా దళితవాడ పంచాయతీ అవ్వాలి, మాలందరూ ఒక చోట రావాలి. దళితవాడ పంచాయతీ అంతరాంతరం లేని సమాజాన్ని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సమాజాన్ని మనం రాగలుగుతాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దళితవాడ పంచాయతీ వస్తేనే సాధ్యపడుతుంది. కాబట్టి మనం అందరూ కూడా అతిగా పనిచేయాలి. ఎవరైతే మాతో కలిసి పనిచేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయిన తర్వాత అందరూ కూర్చుంటే లంచ్ కాకముందే కూర్చుని ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాం. సో దానికి కోఆర్డినేట్ చేయవలసిందిగా వినోద్ గారిని, అలాగే రాజేంద్ర గారిని, శాస్త్రి గారిని, లింకన్ గారిని ఎవరైతే పెద్దలు వాళ్ళందరూ కోఆర్డినేట్ చేయమని కోరుతూ సునీల్ కుమార్